వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడబోతున్నారా? అధిష్టానం తీరుపై ఆయన అలిగారా? సొంత గుట్టికి షాక్ ఇచ్చి గులాబీ గుట్టికి చేరబోతున్నారా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తున్నాయి? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపైనే ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోస్తూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడతారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. జీవన్ రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణం జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న సమీకరణాలు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్న తనలాంటి సీనియర్లకు గౌరవం లేదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మార్పుపై తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి అలిగారన్న వార్త తెలియగానే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఆయన్ని ఎలాగైనా సముదాయించి పార్టీలోనే కొనసాగేలా చూడాలని పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పెద్దల సూచనల మేరకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మేడిపల్లి సత్యం తన భేటీలో జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు పార్టీకి మూలస్తంభం లాంటి వారు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, పార్టీ మార్పుపై పునరాలోచన చేయండి అని కోరారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి పార్టీలో కొనసాగలేనని, తన నిర్ణయం ఫైనల్ అని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎంత నచ్చజెప్పినా జీవన్ రెడ్డి మెత్తబడలేదు. జిల్లా రాజకీయాల్లో తనను పక్కన పెడుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. దశాబ్దాల నా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో తనకంటే కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తుంటే ఇక తాను ఉండటం అనవసరమని ఆయన భావిస్తున్నారు. జీవన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ నేతలతో చర్చించి జీవన్ రెడ్డిని నేరుగా హైదరాబాద్ పిలిపించి మాట్లాడించే అవకాశం ఉంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఎవరికీ దొరకకుండా తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎపిసోడ్ పార్టీ వీడటం ఖాయమంటూ మాజీ మంత్రి సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. ఆయన నిర్ణయంతో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఇది చాలదన్నట్లు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిని మరింత బాధ పెట్టింది. దీంతో ఆయన తన వారిని రెబల్స్ గా నిలబెట్టి మరీ గెలిపించుకున్నారు. ఇలా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి తన అనుచరులు, సన్నిహితులతో పాటు ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లతో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన ప్రయాణం ముగింపు దశకు చేరుకుందా? గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన చివరకు గులాబీ జెండా పట్టేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుజ్జగించినా జీవన్ రెడ్డి మెత్తబడకపోవటం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? జీవన్ రెడ్డి పొలిటికల్ జంప్ డేట్ ఫిక్స్ అయిందా? ఈ నెల 24, 25 తేదీల్లో ఏం జరగబోతోంది? ఒకవైపు కాంగ్రెస్ బుజ్జగింపులు, మరోవైపు జీవన్ రెడ్డి మౌనం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా వెళ్లి విజ్ఞప్తి చేసినా నో చేంజ్ అని జీవన్ రెడ్డి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. జగిత్యాల రాజకీయాల్లో రాబోతున్న ఈ పెను మార్పుకు కారణాలేంటి? కాంగ్రెస్ పాలిటిక్స్ లో బిగ్ డెవలప్మెంట్. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైనట్లేనా? మేడిపల్లి సత్యం జరిపిన రాయబారం విఫలమైందా? తన నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నెల 24న ఆయన గులాబీ గూటికి చేరతారనే వార్తలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
దశాబ్దాల అనుబంధం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన చరిత్ర ఇవన్నీ ఉన్నా కూడా ప్రస్తుత పరిణామాలు జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. పార్టీ పెద్దల దగ్గర తన గోడు వెళ్లబోసుకున్న ప్రయోజనం లేకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మేడిపల్లి సత్యం రాయబారం కూడా విఫలం కావడంతో ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతోందోననేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ జీవన్ రెడ్డి పార్టీ వీడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. మరి జీవన్ రెడ్డి మనసు మార్చుకుంటారా లేక కారు ఎక్కుతారా అనేది మరో 2 రోజుల్లో తేలిపోనుంది.